అయ్యా అసలు మ్యాచ్ కోసం ఆగలేకపోతున్నాం అబ్బా. పొద్దున్న నుంచి సాయంత్రం దాకా అదే టెన్షన్. ఎస్ఆర్ఎస్ మ్యాచ్ వస్తుంటే ఆ రోజంతా పిచ్చికిపోతుంది నాకు. ఎందుకంటే పొద్దున్న నుంచి సాయంత్రం దాకా అదే రుల్లి. ఎవడెంత కొడతాడు, ఈరోజు 300 కొడతాడా లేదా, 4 కొడతారా, 5 కొడతారా, 6 కొడతారా, ప్రతి బాల్ ఎట్లా కొడతారు, పవర్ ప్లేలో 100 కొడతారా లేదని ప్రతి నిమిషం టెన్షన్ అబ్బా. ఎస్ఆర్ఎస్ టీం అంటే అది ఒక కిక్ అయిపోయింది ఈ మధ్యన. ఒకప్పుడు ఎస్ఆర్ఎస్ బ్యాటింగ్ వస్తుంటే ఏముందులే ఆర్డర్ అనుకున్నాం, కానీ ఇప్పుడు మామూలుగా లేదు కదా. ప్రతి బాల్ పగలగొట్టడమే. పడమాకరా, ప్రతి మ్యాచ్ మనకు అనుకూలంగా ఉండదు, అప్పుడప్పుడు తేడా కొడుతుంది. ప్రతి మ్యాచ్ 300 400 కొట్టలేరు ఎవరు. ఫస్ట్ టాప్ ఆర్డర్ కొలాప్స్ అయితే ఆటోమేటిక్ మీ టీమే అవుట్ అయిపోతుందా. ఎవరు కూడా గ్రీజ్లో నిలబడరు. చూసుకో, మా బౌలింగ్లో మేము ఇరగొడతాం. ఎల్ఎస్జీ మామూలుగా లేదు, మొత్తం ర్యాంప్. కానీ నేను చెప్తున్నాను రా, ఈరోజు మాత్రం నాదే, ఎస్ఆర్హెచ్ నాదే. చూసుకో, మీకు పైనుంచి కిందిలాగా ఒలిచేస్తా. అమ్మా ఏందమ్మా, మరొకసారి చెప్పు. ఎల్ఎస్జీ అమ్మా, అక్కడ రిషబ్ పంత్ అమ్మా. మా బ్యాటింగ్ ఆర్డర్ చూసావా, లాస్ట్ టైం జస్ట్ మిస్ అయింది. ఈసారి మామూలు కొట్టారు. మా పుర్రాను ప్లస్ స్టోనీసు ప్లస్ మిచ్చల్ మాస్ కలిసి 250 స్కోర్ కొడతారు. మేము ఇర్రగా తీసి కొడతాం. రే, పవర్ ప్లేలో 100 కొట్టకపోతే నేను గుండు కొట్టించుకొని మీసాలు తీసుకొని గడ్డం కూడా తీసేసి బేడుగుండుతూ ఉంటారా, బోడుగుండుతూ ఉంటా. గుర్తుపెట్టుకో, పవర్ ప్లేలో ఖచ్చితంగా 100 కొడతారు. చూస్తారా ఎవడు కొడతాడు 100 చూద్దాం. మేము ఫస్ట్ పవర్ ప్లేలో 3 వికెట్స్ తీయలేకపోతే నేను కూడా గుండు కొట్టించుకుంటారా. ఆగమ్మ ఆగు. ఒరే, నేను ఒకటి చెప్తున్నాను, లాస్ట్ టైం గుర్తుందా, 9.3 ఓవర్లో 161 కొట్టి మీకు పిచ్చల ప్యాక్ చేయించాం. ఇప్పుడు అదే చేస్తాం. ఒరే గుర్తుపెట్టుకుంటూ, అది ఉప్పల్ స్టేడియము, మేము మామూలుగా కొట్టము. పొరపాటున మాకు ఫస్ట్ బ్యాటింగ్ వచ్చిందంటే జాగ్రత్తగా ఉండండి. 300 కొట్టించుకున్న ఫస్ట్ టీం మీరుగా మిగిలిపోతారేమో చూసుకోండి. మేము మామూలు కొట్టం. మా లైనప్ చూసావా, ఫస్ట్ అభిషేక్ శర్మ, సెకండ్ ట్రావిస్ హెడ్, తర్వాత నితీష్ కుమార్, తర్వాత హెన్రీ క్లాసన్, తర్వాత లోవర్ ఆర్డర్లో వచ్చే బ్యాట్స్మెన్, పైనుంచి కింది దాకా మొత్తం బ్యాట్స్మెన్స్ పగిలిపోద్ది మీకు. నేను ముందే చెప్తున్నా. ఎక్స్ట్రా బాక్స్ని తెచ్చుకోండి. ఒక్కొక్క బాల్ కొడుతుంటే మళ్ళీ దొరకవు. వెనకాల స్టేడియం అవతల పోతే ఉప్పల్లో కొడితే తుప్పల్లో పడుతుంది. చూశాను కానీ ఓవర్ యాక్షన్ తగ్గు. మేము కూడా అదే రేంజ్లో కొడతాం. మా బ్యాటింగ్ ఆర్డర్ కూడా ఉంది కదా, గుర్తుపెట్టుకో. మ్యాచ్ అయిపోయినాక మాట్లాడతాం. ఎల్ఎస్జీఏ గెలుస్తుంది. గుర్తుపెట్టుకో, ఎల్ఎస్జీ కాదు, ఎస్ఆర్హెచ్ గెలుస్తుంది. మా సాంగ్ చూసావా, ఆరెంజ్ ఆర్మీ అంటే సున్నామీ, చెప్పి మరీ తాట తీస్తారే అంటే అదే మా ఆరెంజ్ ఆర్మీ. చూసావా, చెప్పి మరీ తాట తీస్తాం. ఈరోజు ఖచ్చితంగా 300 కొడతాం, మేము గెలుస్తాం. మరి ఆగండి, ఇద్దరు కొట్టుకునేటట్టుకున్నారు కదరా. కొట్టుకోకండి, ఆగండి, మ్యాచ్ అయినాక చూసుకుందాం. కూల్ ఫ్రెండ్స్, వీళ్ళిద్దరిటినే కొట్టుకుంటారు. కానీ మీకు మాత్రం వీడియో వేస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫిలిం మిమోజీ.